కాల్మనే నిందితులను కఠినంగా శిక్షించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. నిందితులపై నిర్భయ చట్టం పెట్టి విచారించాలని వామపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ నేతలు విచ్చలవిడితనం పెరిగిపోయిందని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. కోట్ల కాల్మనీ వ్యాపారం చేస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు వస్తూ ఉందని, ఎమ్మెల్సీలు వస్తూ ఉందని, వీళ్ళని కాపాడటం కోసం పోలీసు అధికారులు వస్తూ ఉందని కూడా ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటి కుంభకోణం బొత్స ఇలాంటి ఘటన విజయవాడలో మొదటిసారి జరుగుతూ ఉంది. లైంగిక వేధింపులు ఆడవాళ్ళని సుమారు 300 నుంచి 400 మందిని ఆగం చేశారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకని వీళ్ళందరినీ కూడా నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి అధికారులు రోజు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, ఎంతటి వారినైనా ఉపేక్షించను, చట్టం పని తాను చేసుకుపోతానంటది. మరి ఇవాళ క్లియర్గా వస్తూ ఉన్నాయి పత్రికల్లో వార్తలు. ఎమ్మెల్సీలు వస్తూ ఉందని, ఎమ్మెల్యేలు వస్తూ ఉందని, ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా మంత్రులు కూడా వస్తూ ఉందని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఒక వర్గం బయట పెట్టింది, దీంట్లో మంత్రి గారి అర్థం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే చంద్రబాబు ఈ మాట మీద ఏదో దోషులను కఠినంగా శిక్షిస్తూ ఉంటున్నారు తప్ప దీనికి ఏంటి అని చెప్పేసి ఆయన చెప్పకపోవడం అనేది శోచనీయం. చంద్రబాబు గారి మాటలకే చేతలకే చాలా తేడా ఉంటుంది. ఇట్లాంటి ఘోరాలు బయటపడటం అనేది వాస్తవాలు ఇవాళ బయటపడి నిజంగా ఈ కేసుని బయటపెట్టినందుకు పోలీసు వారిని అభినందించాలి. అయితే పోలీసు వారు ఇంతవరకు నిజాయితీగా చేశారు, కానీ రాబోయే కాలంలో వాళ్ళు ఎంతవరకు నిలబడతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో కాల్మనీ వ్యాపారంలో కానీ, కాల్మనీ పేరుతో మహిళలను లోబర్చుకుని వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేయటం, నగ్నంగా చిత్రీకరించటం, వాళ్ళని బెదిరించటం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే రాజకీయ పార్టీ నాయకుల యొక్క అండదండలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా అండదండలు ఉండటం అనేది, వాళ్ళ పాత్ర కూడా ఉండటం అనేది శోచనీయం. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మేము డిమాండ్ చేసేది, ఇవాళ ఎవరైతే కాల్మనీ పేరుతో మహిళల్ని లోబర్చుకుని వాళ్లతో వ్యభిచార రొంపులోకి దించారో అట్లాంటి వాళ్ళ మీద నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేయాలి. ఆర్థిక పరిస్థితిని, వాళ్ళ యొక్క వృత్తి అవసరాలని కాల్మనీ వ్యాపారస్తులు దృష్టిలో ఉంచుకొని బలవంతపు వసూళ్లకు పాల్పడతా ఉన్నారు. అదనపు వడ్డీలు తీసుకున్న దానికంటే అదనపు వడ్డీలను వసూలు చేస్తున్నారు. అయితే మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ రాజధాని నగరంలోనే బయటపడినటువంటి ఘటన చిన్న చిన్న ఘటనలు తప్ప ఇటువంటి ఘటనలు రోజు జరుగుతూ ఉన్నాయి. వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ప్రచారం జరుగుతూ ఉంది. అని ప్రభుత్వం చెప్తా ఉంది ఇటువంటి ఘటనల మీద మేము చాలా సీరియస్గా ఉంటామని. కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు ఆచరణలో రుజువు చేసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ముఖ్యమంత్రి గారు ఈ ఘటన మీద సీరియస్గా ఉన్నట్టు పేపర్లో, మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సీరియస్గా ఉండటం కాదు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళల మీద లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి.